అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ గారు. సో మనకి గర్భాశయ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటే చాలా రకాలైనటువంటి సిమ్టమ్స్ అనేవి, లక్షణాలు మనకు తెలుస్తూ ఉంటాయి. కానీ పీరియడ్స్లో కూడా కొన్ని లక్షణాలు అనేవి మనం గుర్తించడం ద్వారా దీన్ని ముందుగానే పసిగట్టొచ్చు, దీన్ని అరికట్టి దీని ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో ఇలాంటి అన్ని కూడా డాక్టర్ ఈరోజు మనతో పాటు షేర్ చేసుకోబోతున్నారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్కారం. సార్, వీటి గురించి మాట్లాడుకుంటే నార్మల్గా లక్షణాలు వీటన్నిటి కూడా ప్రతి ఒక్క క్యాన్సర్కి ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఈ గర్భాశయ క్యాన్సర్కి చూసుకున్నప్పుడు మనకి పీరియడ్స్లో కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటి ద్వారా దీన్ని పసిగట్టొచ్చు, అరికట్టొచ్చు అని చెప్తూ ఉంటారు. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. చాలా మంచి క్వశ్చన్ అడిగారమ్మా. ఎందుకంటే అబ్నార్మల్ గా బ్లీడింగ్ ఎక్కువ అవడం అనేది చాలా కామన్ సిమ్టమ్. మోర్ దెన్ 90% క్యాన్సర్ కి దానికి సంబంధం లేదు. ఎస్పెషల్లీ యంగ్ ఇండివిజువల్స్ లో వేరియస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ లేదంటే వేరే కారణాల చేత కానీ బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతుంటుంది. అంటే కొన్ని కారణాలు అంటే ఎండోమెట్రియోసిస్ అని కొన్ని కారణాలు ఉంటాయి అనమాట. అది ప్యూర్లీ గైనకలాజికల్ ప్రాబ్లం. క్యాన్సర్ కి దానికి సంబంధం లేదు అసలు. బట్ ఎప్పుడు అంటే పోస్ట్ మెనోపాజల్ అంటారు. అంటే ఎవరిలో అయితే పీరియడ్స్ ఆగిపోతాయో ఒక 45-50 సంవత్సరాలు అయ్యాక పీరియడ్స్ ఆగిపోతాయి కదా, వాళ్ళలో మటుకు ఎప్పుడైనా బ్లీడింగ్ కనిపిస్తే మటుకు అది గర్భసంచి అంటే యూటరైన్ క్యాన్సర్ ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఎవరైనా పోస్ట్ మెనోపాజల్, ఎవరికైతే పీరియడ్స్ అయిపోయి 50 సంవత్సరాలు కావచ్చు, 60 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు, ఎంత కొంచెం బ్లీడింగ్, ఈవెన్ డ్రాప్ బ్లీడింగ్ కనిపించినా కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అదే మనము ప్రీ మెనోపాజల్ అంటే ఎవరిలో అయితే రెగ్యులర్ గా పీరియడ్స్ అవుతుంటాయో వాళ్ళలో కూడా కొన్ని రకాల క్యాన్సర్ లో మటుకు చాలా ఎక్కువ బ్లీడింగ్ అనేది అవుతుంది అనమాట. ఈ సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్ లో ఏంటంటే ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే ఇది పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటారు. అంటే ఏంటంటే భార్యాభర్త కలిసినప్పుడు సెక్షువల్ యాక్టివిటీ చేశాక బ్లీడింగ్ 1 or 2 drops కనిపిస్తుంది అనమాట. అది ఇనిషియల్ సిమ్టమ్. చాలా మంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. సో ఇది ఉంటే మటుకు, అంటే ఇది ఉంటే క్యాన్సర్ అని కాదు, వేరే కారణం కూడా ఉండొచ్చు. బట్ వాళ్ళు ఇమీడియట్ గా డాక్టర్ సంప్రదించి ఈ గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ రూల్ అవుట్ చేసుకోవడం మంచిది. సో ఎనీ బ్లీడింగ్, అబ్నార్మల్ బ్లీడింగ్, ఈవెన్ గైనకలాజికల్ ప్రాబ్లమ్స్, వేరే హార్మోనల్ ఇవి ఉన్నా కూడా డాక్టర్ దగ్గరికి, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదర్ హార్మోన్ రిప్లేస్మెంట్ ట్రీట్మెంట్ చేస్తారు. ఒక్కోసారి ఇట్స్ అబ్సల్యూట్లీ నార్మల్ కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ ప్యూబర్టీ అప్పుడే వచ్చి వెరీ యంగ్ ఇండివిజువల్స్ లో అది కొంచెం కామన్ గానే ఉంటుంది. బట్ స్టిల్ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మెయిన్ నా చెప్పదలుచుకుంది అంటే, పోస్ట్ మెనోపాజల్ లో మటుకు ఒక్క డ్రాప్ బ్లడ్ కనిపించినా కూడా వాళ్ళు ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో అంటే వీళ్ళు ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు సార్? అంటే నార్మల్ గా సిమ్టమ్స్ ఒక్కటే ఉంటే దాని వల్ల వచ్చే ఏదైనా పెయిన్ ఏదైనా ఫేస్ చేస్తూ ఉంటారా? సిమ్టమ్స్ అనేది ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో అండి, మొదటి దశలో ఏంటంటే బ్లీడింగ్ ఒకటే కనిపిస్తుంది, నొప్పి ఉండదు. సపోజ్ సర్వైకల్ క్యాన్సర్ అనుకోండి, ఇనిషియల్ గా ఓన్లీ బ్లీడింగ్ ఉంటుంది. తర్వాత కొంచెం స్టేజ్ పెరిగే కొద్దీ, అంటే ఆ పుండు ఏదైతే ఉందో సైజ్ పెరిగే కొద్దీ వైట్ డిశ్చార్జ్ ఎక్కువ కనిపించడము, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అంటారు అనమాట, అది కనిపించడము. ఇంకా కొంచెము సెకండ్ స్టేజ్ లోకి వెళ్తే, అంటే పక్కనున్న ఆ పారామీట్రియం అంటారు, దానికి అటు ఇన్ఫిల్ట్రేట్ అవుతే అప్పుడు వాళ్ళకి పెల్విక్ పెయిన్ అంటే నొప్పి అనేది వాళ్ళు వస్తుందన్నమాట. సో నొప్పి వచ్చిందంటే కొంచెం అడ్వాన్స్ స్టేజ్ అన్నట్టు. నొప్పి లేకుండా ఓన్లీ బ్లీడింగ్ అయ్యని ఇనిషియల్ స్టేజెస్ లో స్టేజెస్ అనేవి ఉంటాయి. అవును, చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఇనిషియల్ స్టేజ్ లో కొంచెం వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. అది కామన్ కాజ్ ఆఫ్ వైట్ డిశ్చార్జెస్ ఇన్ఫెక్షన్, దాంట్లో ఏం క్యాన్సర్ కాదు, ఇన్ఫెక్షనే. బట్ స్టిల్ వాళ్ళు డెఫినెట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి. అందుకే 25 సంవత్సరాలు దాటిన మహిళలు రెగ్యులర్ గా పోస్ట్ అదే మ్యారేజ్ అయిపోయి పిల్లలుండి 25 సంవత్సరాలు దాటిన వాళ్ళు 3 సంవత్సరాలకు ఒకసారి అట్లీస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్యాప్స్మియర్ అనే సింపుల్ టెస్ట్ చేసుకోవాలండి. దానివల్ల ఉపయోగం ఏంటంటే, ప్యాప్స్మియర్ అనేది అవుట్ పేషెంట్ ప్రొసీజర్. అది 5 నిమిషాలు కూడా పట్టదు, అది నొప్పి కూడా ఏమి ఉండదు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఆ నార్మల్ కి క్యాన్సర్ కి మధ్యలో ఒక స్టేజ్ ఉంటుంది అనమాట. నార్మల్ కణాలు మధ్యలో ఒక ప్రీ క్యాన్సరస్ స్టేజ్ అనేది ఉంటుంది. నియోప్లేషియా అంటారు, ఇంట్రాఎపిథెలియల్ నియోప్లేషియా అంటారు. ఆ ప్రీ క్యాన్సరస్ స్టేజ్ లోనే మనకి కానీ పట్టినట్టయితే దానికి పెద్ద గర్భసంచి తీయడాలు ఏం కాకుండా సింపుల్ ప్రొసీజర్, క్రయోథెరపీ అని సింపుల్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అది అంటే క్యాన్సర్ ఫ్యూచర్ లో కాకుండా ముందుగానే మనము
దాన్ని ట్రీట్ చేయొచ్చు. అంటే మీరు అన్నారు సార్ 35 తర్వాత డెఫినెట్ గా కొంచెం కేర్ అనేది తీసుకోవాలి, టెస్ట్ అనేది చేయించుకోవాలి అని. సో అంటే మనం ఇప్పుడు 25 ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళకి కూడా అంటే ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఏమైనా ఉంటారా? ఇప్పుడు ఏమవుతుందంటే మనం చూస్తుంటామండి సర్వైకల్ క్యాన్సర్ ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ లో. అవును సార్. అర్బన్ ఏరియాస్ కాదు, రూరల్ ఏరియాస్ లో యంగ్ ఏజ్ లోనే ఎందుకు వస్తుందంటే చెప్తాను. ఆ ఏరియాస్ లో అంటే చాలా ఎర్లీ మ్యారేజ్ అవుతుందండి. ఎర్లీ మ్యారేజ్ అంటే 12-13 సంవత్సరాలు కూడా పెళ్లిళ్ళు అయిపోతాయి. వాళ్ళు బై ద టైమ్ దే రీచ్ 25 వాళ్ళకి 4-5 పిల్లలు కూడా ఉంటారు. ఎస్పెషల్లీ ఈ ట్రైబల్ బెల్ట్స్ లో మేము చూస్తుంటాం అనమాట. వాళ్ళు 25-30 సంవత్సరాలు వచ్చేసరికి 4-5 పిల్లలు ఉంటారు. వాళ్ళు పెళ్లి ఎప్పుడో 12-13 సంవత్సరాల వయసులోనే అయిపోద్ది. వాళ్ళల్లో 25-30 సంవత్సరాలు గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ కామన్ గా కనిపిస్తుంది. బట్ అర్బన్ ఉమెన్ లో వచ్చేసరికి ఆబ్వియస్లీ మ్యారేజ్ ఏజే పెరిగింది. 25-30 సంవత్సరాలకి ఆ ఏజ్ కి పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళకి ఆ ఏజ్ లో రావడం చాలా తక్కువ. వాళ్ళు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎల్డర్ అంటే 40-45 ఇయర్స్ 50 అయ్యాక వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఈ ట్రైబల్ బెల్ట్ రూరల్ ఉమెన్ మటుకు ఎందుకంటే ఎర్లీ మ్యారేజ్ అవ్వడము, దానివల్ల వాళ్ళు ఎక్కువగా 25 సంవత్సరాల తర్వాతే వాళ్ళు చేసుకోవాలండి. ఓకే, అంటే సార్ ఎర్లీ మ్యారేజ్ అనేది కరెక్ట్ కాదు అంటారా దీనికి సంబంధించి? ఎర్లీ మ్యారేజ్ అనేది ఎప్పుడు కరెక్ట్ కాదండి. అందుకే 18 సంవత్సరాలు చేస్తారు కదా, ఎర్లీ మ్యారేజ్ అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. కనీసము ఏంటంటే బేసికల్ గా ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం హ్యూమన్ పాపిలోమా వైరస్ అన్నమాట, హెచ్పివి ఇన్ఫెక్షన్. వాళ్ళు అంటే ఎర్లీ సెక్షువల్ యాక్టివిటీ, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎర్లీగా వాళ్ళు సెక్షువల్ లో అంటే 12 ఎర్లీ టీన్స్ లో సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొనడం వల్ల వాళ్ళకి ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఓకే, అంటే మన పూర్వకాలం చూసుకుంటే నాకు తెలిసి 13 ఇయర్స్ 12 ఇయర్స్ లో కూడా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. సో మరి ఇప్పుడు ఉన్న జనరేషన్ లో 18 ఆ టైంలో చేసుకుంటూ ఉన్నారు. అంటే అప్పట్లో ఈ క్యాన్సర్ లేదంటారా, లేకపోతే అవగాహన లేదు అంటారా? అప్పుడు ఉండేదమ్మా. యాక్చువల్గా టు బి ఫ్రాంక్ సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గుతుంది. అంటే రూరల్ ఏరియాస్ వాళ్ళకి ఎక్కువ ఉంది, కానీ అర్బన్ ఏరియాలో రొమ్ము క్యాన్సర్ దాన్ని డామినేట్ చేస్తుంది. నంబర్ 1 క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ ఆడవాళ్ళలో. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది డెఫినెట్ గా అర్బన్ ఉమెన్ లో తగ్గుతుంది. అందుకే దీనికి ఒకే ఒక క్యాన్సర్ ఏది మనం గ్యారంటీగా ఇది నివారించవచ్చు అని చెప్పుకోవడానికి వన్ ఆఫ్ ది క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్. ఎందుకంటే నేను చెప్పాను కదా హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ అని, దానికి వ్యాక్సినేషన్ అనేది అందుబాటులో వచ్చింది. అందుకే ఎర్లీ టీన్స్ 9 నుంచి 14 ఏళ్ల పిల్లలకి ఇది 2 డోసులు ఉంటుంది. ఆ డోస్ ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే హ్యూమన్ హెచ్పివి వైరస్ నుంచి వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది అన్నమాట లైఫ్ లాంగ్. దానివల్ల ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ రావడానికి వాళ్ళకి ఛాన్సెస్ బాగా 90% పైన తగ్గిపోతుంది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్, ఎందుకంటే మన ఇండియాలో ఇప్పుడిప్పుడు వస్తుంది, గత 5 నుంచి 10 సంవత్సరాల నుంచి ఉంది. బట్ యుఎస్ లో చూసుకుంటే ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారు వాళ్ళలో ఒక టైంలో సంవత్సరానికి దగ్గర 1,00,000 పైన సర్వైకల్ క్యాన్సర్ కేసులు వచ్చేది. నేను 30-40 సంవత్సరాల ముందు. ఇప్పుడు అదేంటంటే 10,000 కూడా 5 నుంచి 10,000 మధ్యలో ఉంటుంది యుఎస్ లో. ఎందుకంటే ఇది మ్యాండేటరీ చేశారు అనమాట ఈ వ్యాక్సినేషన్ అనేది. దీనివల్ల డ్రాస్టిక్ గా తగ్గింది. హోప్ఫుల్లీ మన భారతదేశంలో కూడా ఫ్యూచర్ లో మేబీ ఇంకో 10-20 ఇయర్స్ లో మనము ఇప్పుడున్న లేటెస్ట్ జనరేషన్ అందరికి మనం హెచ్పివి వ్యాక్సినేషన్ ఇచ్చినట్లయితే ఫ్యూచర్ లో మన దగ్గర కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది డ్రాస్టిక్ గా తగ్గుతుంది. ఓకే, ఆల్రెడీ మన దగ్గర ఈ వ్యాక్సినేషన్ అనేది వచ్చింది కదా సార్? అవునమ్మా. అంటే ఎవరు తీసుకోవచ్చు అంటారు ఇది? ఐడియల్ గా 9 to 14 ఇయర్స్ టీన్స్ లో వాళ్ళకి 2 డోసులు ఉంటుంది. కొంచెం ఏజ్ ఎక్కువ అయ్యి సపోజ్ 20 పైన మ్యారేడ్ అయితే వాళ్ళు కూడా తీసుకోవచ్చు, కాకపోతే వాళ్ళకి 3 డోసులు పడుతుంది. ఓకే సార్, ఒక లేడీస్ లోనే కాదు ఈ మధ్య ఇది అబ్బాయిలు కూడా తీసుకోవచ్చు అని విన్నాను, ఈ వార్త ఎంతవరకు కరెక్ట్ అంటే? అవునమ్మా, మగవాళ్ళలో కూడా ఏంటంటే నేను చెప్పాను సేమ్ ఆ హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది సర్వైకల్ క్యాన్సరే కాదు, ఓరోఫెరింజియల్ క్యాన్సర్. ఓరోఫెరింజియల్ అంటే మన టాన్సిల్ కానీ వెనక భాగం బేస్ ఆఫ్ టంగ్ కానీ ఫారింగ్స్ కానీ ఇవన్నీ ఓరోఫెరింగ్స్ కింద వస్తుంది అనమాట. ఆ క్యాన్సర్ కి అయ్యే కాకుండా పినైల్ క్యాన్సర్, ఇయే కాకుండా యానల్ క్యాన్సర్, వీటన్నిటికీ హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది వన్ ఆఫ్ ద కాజ్ అనమాట. సో ఆ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మగవాళ్ళలో కూడా ఈ క్యాన్సర్ రాకుండా వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది అంటారు. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ.